హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం MySQL గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ నేను MySQL గురించి కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇప్పుడు మనము డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్దాం. స్టార్ట్ MySQL వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు రూట్ అని క్లిక్ చేస్తే లాగిన్ అకౌంట్ అనేది వస్తుంది, పాస్వర్డ్ అడుగుతుంది మనకు. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ ముందుగానే రిమెంబర్ అని టిక్ మార్క్ పెట్టాను కాబట్టి డైరెక్ట్లీ ఇది విండోలోకి ఎంటర్ అయిపోతుంది MySQLలోకి. సో దీనికన్నా ముందు మనము కమాండ్ ప్రాంప్ట్లో నేర్చుకుంటాము, చాలా ఈజీగా ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్లోకి ఎంటర్ అవ్వడానికి స్టార్ట్ CMD ఎంటర్. సో కమాండ్ ప్రాంప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనము MySQLలోకి లాగిన్ ఎలా అవ్వాలి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను ఫస్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో విండో పైన రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఫాంట్ సైజ్ 36 ఇద్దాం. ఓకే, ఫాంట్ సైజ్ మాన్యువల్గా మనం ఎంటర్ చేస్తాం, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 50 వరకు ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు సూపర్ ఎక్సలెంట్గా ఉంది విండో. ఇప్పుడు ఇక్కడ నుంచి కమాండ్ ప్రాంప్ట్ నుండి MySQLకి ఎంటర్ అవ్వడానికి మనకు MySQL కమాండ్ అనేది ఒకటి ఉంది. అది MySQL -u యూజర్ నేమ్ రూట్ -p ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఈ ఎంటర్ పాస్వర్డ్లో మనం ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చింటాం కదా, అది నోట్ డౌన్ చేసుకున్నాము. సో అదే పాస్వర్డ్ని ఇక్కడ మనము యూజ్ చేయాలి. ఓకే, వెల్కమ్ టు ది MySQL మానిటర్. MySQLలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనము డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ పెయింట్లోకి వెళ్తాను. ఇక్కడ Yes, uncle. What is database? Uncle? Explain database. A database is a immutable one, created carefully before investing, and it's called database. ఈ డేటాబేస్ అంటే ఏంటి, ఈ డేటాబేస్ గురించి తెలుసుకునే దానికన్నా ముందు డేటా అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏంటి. ఈ డేటా అనేది ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం. డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ రా ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్. సింపుల్గా మనం డేటా అంటే ఒక సమాచారము, డేటా అంటే ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఏ విధమైన రూపంలో అయినా ఉండొచ్చు. అది ఒక ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, సినిమా కావచ్చు, నంబర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ డేటాను, ఇలాంటి డేటాస్ అన్నీ, ఈ ఇన్ఫర్మేషన్స్, అవి ఒక టేబుల్ కావచ్చు. ఈ డేటాను స్టోర్ చేసేటటువంటి ఒక బాక్స్, కంటైనర్నే డేటాబేస్ అంటారు. A database is an organized collection of data that can be easily accessed, managed and updated. డేటా అనేది ఇక్కడ రాస్తాను. A database is an
ఆర్గనైజ్డ్ collection of data that can be easily accessed, managed and updated. సో ఈ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాను మనము ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, రిట్రైవ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి పేస్ట్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక జియోమెట్రీ బాక్స్ అనేది ఉంది. కన్సిడర్ ఈ బాక్స్ అనేది ఒక డేటాబేస్. ఈ బాక్స్ అనేది ఒక డీబీ. ఈ డీబీలో మనకు వేరియస్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఎరేజర్, ఇది ఒక స్కేల్, ఇది ఒక డివైడర్, ఇది ఒక కంపాస్. ఓకే, ఇవి యాంగిల్స్, సెట్ స్క్వేర్స్ అంటారు దీన్ని. ఇది డి యాంగిల్, ప్రొట్రాక్టర్ అంటారు దీన్ని, ఎరేజర్, పెన్సిల్, ఏమన్నా నట్లు ఊడిపోతే దాన్ని బిగించుకునేదానికి ఒకటి స్పానర్ ఇచ్చాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డేటాబేస్లో మనము అరేంజ్ చేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాము, మళ్ళీ అందులోనే ఉంచేస్తాము. సో ఇది డేటాబేస్, ఇది ఇన్ఫర్మేషన్. అంటే ఎలా పడితే అలా అరేంజ్ చేయం కదా, ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని డేటాబేస్ అంటారు. సో మనకు రియల్గా డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది అంటే దాని యొక్క సింబల్ ఇది. డేటాబేస్ అనేది ఇలా ఉంటుంది, దాని యొక్క డేటాబేస్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఈ డేటాబేస్లో మనకు ఏముంటాయి అంటే ఈ డేటాబేస్లో టేబుల్స్ అనేవి ఉంటాయి. ఈ టేబుల్స్లో ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషన్. ఈ టేబుల్స్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది డేటాబేస్ అంటే. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి? యూజింగ్ కమాండ్ క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ యొక్క నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ డీబీ లేదా కస్టమర్ డీబీ, యూజర్ డీబీ, షాప్ డీబీ, గ్రోసరీ షాప్ డీబీ, జీ షాప్ డీబీ, ఈ షాప్ డీబీ. దీనికి సంబంధించిందంటే ఆ యొక్క నేమ్, దాన్ని మనం క్యామల్ కేస్లో రాసుకోవచ్చు లేదా అండర్ స్కోర్ చేసి రాయొచ్చు. డీబీ. ఓకే, సో ఇది డేటాబేస్ని క్రియేట్ చేసినటువంటి విధానం. సో ఇప్పుడు మనము మన దాంట్లోకి వెళ్దాము. మై సీక్వెల్లో ఫస్ట్ మనము ఈ డేటాబేస్ ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ క్రియేట్ చేసి అవి మనం చూద్దాం. SHOW షో డేటాబేసెస్. ఈ షో డేటాబేసెస్ అని మనం క్లిక్ చేయగానే ఆల్రెడీ కొన్ని డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ గ్రోసరీ షాప్ డీబీ అనేది నేను ఇంతకుముందు క్రియేట్ చేసినది. సో ఇవన్నీ రిమైనింగ్ EMP అనేది నేను క్రియేట్ చేశాను, బుక్స్ డీబీ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు
ఇవి 10 రోస్ అనేవి ఉన్నాయి, అంటే ఆల్రెడీ 10 డేటాబేసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఒక డేటాబేస్ని యూజ్ చేస్తున్నాము. సో దాని పేరు ఏం పెట్టాలనుకుంటున్నాము, GShopDB అని పెట్టాలనుకుంటున్నాము. సో GShopDB అనే పేరుతో ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్. సో ఎప్పుడైనా సరే కమాండ్స్ క్వెరీస్ అనేవి క్యాపిటల్ లెటర్లో రాస్తాం. క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ వచ్చేసి G_shop_db GShopDB అని పెట్టాను. క్వరీ ఓకే అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా డేటాబేస్ GShopDB నేమ్తో క్రియేట్ అయిపోయింది. అది మనం చూడాలంటే సేమ్ షో డేటాబేసెస్ కమాండ్ని యూజ్ చేయాలి. సో మళ్ళీ రాసుకోకుండా సింపుల్గా పైన యారో క్లిక్ చేస్తే కీబోర్డ్లో ఆ కమాండ్స్ ఎన్ని ఉన్నాయి మనం క్లిక్ చేసామో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో మనకు కావాల్సిన కమాండ్ని సెర్చ్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మన GShopDB అనేది డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది డేటాబేస్ని క్రియేట్ చేసేటటువంటి విధానం.